రాజకీయంగా తమతో విభేదించేవారని భారతీయ జనతా పార్టీ ప్రత్యర్థులుగా చూసింది తప్ప ఎప్పుడూ శత్రువులుగా, జాతి వ్యతిరేకులుగా చూడలేదని భాజపా సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 6న భాజపా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ పేరిట సొంత బ్లాగ్లో అడ్వాణీ తన అభిప్రాయాలు పంచుకున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ తమతో రాజకీయంగా విభేదించే ప్రతిపక్ష నేతలను భాజపా నాయకులు జాతి వ్యతిరేకులుగా, శత్రువులుగా అభివర్ణిస్తున్న వేళ ఆ పార్టీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 6న భాజపా వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ అంశాలపై అడ్వాణీ తన మనోగతాన్ని బ్లాగ్లో వెల్లడించారు. పార్టీలోని వారందరూ ఆత్మావలోకనం చేసుకోవాల్సిన ముఖ్యమైన సందర్భమన్నారు. పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా తన ఆలోచనలను దేశ ప్రజలు, పార్టీ శ్రేణులతో పంచుకోవడం బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పారు. వాక్ స్వాతంత్ర్యం, భిన్నత్వాన్ని గౌరవించడం దేశ ప్రజాస్వామ్య గొప్ప లక్ష్యమన్నారు. రాజకీయంగా తమతో విభేదించేవారని భాజపా ప్రత్యర్థులుగానే తప్ప ఎప్పుడూ శత్రువులుగా, జాతి వ్యతిరేకులుగా చూడలేదన్నారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా ప్రతి పౌరుడి స్వేచ్ఛకు భాజపా కట్టుబడి ఉందని అడ్వాణీ పేర్కొన్నారు. మొదట దేశానికి ప్రాధాన్యమివ్వాలని, ఆ తర్వాత పార్టీకి, చివరిగా తనకు తాను ప్రాధాన్యమిచ్చుకోవాలన్న సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తున్నట్లు చెప్పిన అడ్వాణీ ఇక ముందు కూడా అలాగే కొనసాగుతానని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను గెలిపించాలని భాజపా కురువృద్ధుడు అడ్వాణీ పిలుపునిచ్చారు. భారత ప్రజాస్వామ్యంలో భాగస్వాములైన రాజకీయ పార్టీలు, మీడియా, అధికార యంత్రాంగం, ఓటర్లు ఆత్మవిమర్శ చేసుకోవాలని అడ్వాణీ కోరారు. పార్టీలకు అందే నిధులు, ఎన్నికల ఖర్చు పారదర్శకంగా ఉంటేనే అవినీతి రహిత రాజకీయాలు ఉంటాయన్నది భాజపా విశ్వాసమని అడ్వాణీ అన్నారు. రాజకీయ వ్యవస్థలోనూ, పార్టీలోనూ ప్రజాస్వామ్యం కోసం జరిగిన పోరాటమే భాజపాను ఉన్నత స్థితికి చేర్చిందని తెలిపారు. పార్టీ లోపల, వెలుపల ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలనేదే పార్టీ సిద్ధాంతమన్న భాజపా ఉక్కుమనిషి ప్రజాస్వామ్యంలో వ్యవస్థల స్వేచ్ఛ, సమగ్రతను గౌరవించాలని సూచించారు. అవినీతి రహిత రాజకీయాలకు ఎన్నికల సంస్కరణలు, ముఖ్యంగా రాజకీయాలతో పాటు ఎన్నికల నిధుల్లో పారదర్శకత అవసరమన్నారు. ఇది తమ పార్టీ మరో ప్రాధాన్యమని అడ్వాణీ తెలిపారు. సంక్షిప్తంగా చెప్పాలంటే సత్యం, దేశం పట్ల నిబద్ధత, పార్టీ లోపల బయట ప్రజాస్వామ్యం కోసం పార్టీ పోరాటం చేసిందన్నారు. అవన్నీ కలిపితే సాంస్కృతిక జాతీయవాదం, సుపరిపాలన అని అందుకు భాజపా ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని అడ్వాణీ పేర్కొన్నారు. అత్యయిక పరిస్థితికి వ్యతిరేకంగా చేసిన పోరాటం ఆ విలువల కట్టుబాటుకు నిదర్శనమన్నారు. ఇంతకాలం తనకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు దేశ ప్రజలకు, గాంధీనగర్ ప్రజలకు అడ్వాణీ కృతజ్ఞతలు తెలిపారు. 1991 నుంచి 6 సార్లు అడ్వాణీ ప్రాతినిధ్యం వహించిన గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి ఈసారి అమిత్ షా బరిలో దిగారు.